నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు ఇటలీ ప్రధాని జుసెప్పే కోంతేతో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు కోవిడ్ అనంతరం ఇటలీలో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆహ్వానం అమెరికాలో 120 సంవత్సరాల తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదు తుది ఫలితం వెలువడడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం హైదరాబాద్కు తరలివస్తున్న మరో భారీ పెట్టుబడి 20,761 కోట్ల రూపాయలతో ప్రారంభం కానున్న అమెజాన్ వెబ్ సేవలు బీహార్లో రేపు జరిగే తుది విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి రాష్ట్ర అభివృద్ధికి తిరిగి ఎన్డీఏను గెలిపించాలని ప్రధాని మోదీ బహిరంగ లేఖ శ్రీహరికోట నుంచి రీశాట్-2 BR-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కరోనా సంక్షోభం అనంతరం ఇస్రో మొదటి ప్రయోగం వివరాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతోంది కాగా గత 120 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది మరిన్ని వివరాలు చర్చలన్నీ ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఈసారి గత 120 ఏళ్లలో ఎన్నడూ జరగనంతగా అత్యధిక పోలింగ్ శాతం నమోదైనట్టు యుఎస్ ఎలక్షన్ ప్రాజెక్టు వెల్లడించింది ప్రాథమిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా తాజా ఎన్నికల్లో దాదాపు 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు 66.9% పోలింగ్ నమోదైంది కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నందున ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు 1900 సంవత్సరంలో అత్యధికంగా 73.7% పోలింగ్ నమోదైనట్టు యుఎస్ ఎలక్షన్ ప్రాజెక్టు పేర్కొంది కాగా డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ దేశ చరిత్రలోనే అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు ఈ ఏడాది మిన్నెసోటాలో 79.2%, అయోవాలో 78.6%, కొలరాడోలో 77.1% ఓటింగ్ నమోదైంది 5 కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది దాదాపు అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉంది దీంతో విజేత ఎవరనేది తేలడం లేదు మరోవైపు ఇప్పటి వరకు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కి అనుకూలంగా ఉన్న జార్జియా పెన్సిల్వేనియాలో ఆయన ఆధిక్యం క్రమంగా తగ్గుతూ వస్తుండడం మరింత ఉత్కంఠ కలిగిస్తోంది ఒక్క నెవాడా మినహా కౌంటింగ్ జరుగుతున్న 4 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ట్రంపే ఆధిక్యంలో ఉన్నారు ఇద్దరు అభ్యర్థుల మధ్య అంతరం మాత్రం పెద్దగా లేకపోవడం గమనార్హం జార్జియా పెన్సిల్వేనియా నెవాడా నార్త్ కరోలినాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది నెవాడాలో జో బైడెన్ ఆధిక్యతలో ఉన్నారు ఈ రాష్ట్రంలో 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో బైడెన్ విజయం సాధిస్తే ఆయన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినట్లే అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు తుది ఫలితం వెలువడడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జుసెప్పే కోంతేతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో 2 దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై సమీక్ష జరిగింది ఈ డిజిటల్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని అన్నారు అధిక జనాభా గల దేశమైనప్పటికీ భారత్ కోవిడ్ను నియంత్రించడంలో విజయం సాధించిందని తెలిపారు కరోనా కాలంలో వైద్య రంగంలో మౌలిక వసతులను కల్పించినట్టు ప్రధాని పేర్కొన్నారు కోవిడ్ కారణంగా ఇటలీకి జరిగిన ఆర్థిక నష్టంపై ప్రధాని మోదీ విచారం వెలుబుచ్చారు కోవిడ్ అనంతరం ఏర్పడే పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సంసిద్ధం కావాలని ప్రధాని సూచించారు और पूरे देश को संगठित भी किया महामारी के उन पहले महीनों में इटली की सफलता ने हम सभी को प्रेरित किया आपके अनुभवों ने हम सबका मार्गदर्शन किया एक्सेलेंसी आपकी तरह मैं भी भारत और इटली के संबंधों को और व्यापक और गहरा बनाने के लिए प्रतिबद्ध हूं 2018 में टैक्स समिट के लिए आपकी भारत यात्रा और हमारी मुलाकात अनेक पहलुओं को स्पर्श करने वाली रही भारत के लोगों के मन में भी इटली के प्रति एक नई जिज्ञासा पैदा करने वाली रही और यह खुशी की बात है
कि 2018 में हमारी बातचीत के बाद आपसी आदान प्रदान में काफी गति आई है। मुझे ये जानकर खुशी है कि इटली की संसद ने पिछले साल इंडिया इटली फ्रेंडशिप ग्रुप स्थापित किया है। मैं आशा करता हूं कि कोविड-19 की स्थिति सुधरने के बाद हमें इटालियन पार्लियामेंट मेंबर्स का भारत में स्वागत करने का मौका मिलेगा। एक्सेलेंसी, यह साफ है कि कोविड-19 महामारी सेकेंड वर्ल्ड वॉर की तरह इतिहास में एक वाटरशेड रहेगी। हम सभी को इस नई दुनिया के लिए, पोस्ट कोरोना वर्ल्ड के लिए अपने आप को एडेप्ट करना होगा। इससे उत्पन्न होने वाली चुनौतियां और अवसरों के लिए हम सभी को एक नए सिरे से तैयार रहना होगा। मुझे विश्वास है कि आज की हमारी बातचीत से हमारे संबंध और मजबूत होंगे, आपसी समझ बढ़ेगी और सहयोग के नए क्षेत्रों की पहचान करने में सहायता मिलेगी। अब मैं अगले एजेंडा आइटम అనంతరం ఇటలీ ప్రధాని జుసెప్పే కోంతే మాట్లాడుతూ కోవిడ్ సంక్షోభం అనంతరం తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. భారత్ ఇటలీల మధ్య అనేక శతాబ్దాలుగా మైత్రి సంబంధాలు కొనసాగుతున్నాయి. 2018 నుంచి ఇరు దేశాల సంబంధాలు వేగంగా పటిష్టమవుతున్నాయి. రెండు దేశాల ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాల అమలుకు తుది మెరుగులు అధికారులు దిద్దుతున్నారు. ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పరిపాలన తదితర అంశాలపై రెండు దేశాల మధ్య సారూప్యత ఉంది. ఐటీ కంపెనీలు ఉద్యోగుల సేవలను ఇంటి నుంచే తీసుకోవడానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాశ్వత ఉద్యోగుల సేవలను వినియోగించుకునే కంపెనీలు ఇకపై రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అదర్ సర్వీస్ ప్రొవైడర్స్, ఓఎస్పీస్, బీపీఓ సేవలందించే సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్ను టెక్నికల్ హబ్గా తీర్చిదిద్దడానికి సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఉత్పాదకతను పెంచడానికి, అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు చేపడతామని ప్రధానమంత్రి పేర్కొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ విధానంలో భాగంగా టెలికమ్యూనికేషన్ల శాఖ తాజాగా నిబంధనలు రూపొందించింది. ఐటీ సేవలందించే సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తీసుకున్న నిర్ణయం ఐటీ కంపెనీలు, బీపీఓలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తిరిగి ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెలువరించింది. కోవిడ్ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాలు, రాష్ట్రాలలో కళాశాలలు ప్రారంభించవచ్చని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదం, విద్యాశాఖ సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు రూపొందించినట్టు యూజీసీ పేర్కొంది. వారానికి 6 రోజులు పనిచేయడం, మరిన్ని సెక్షన్లను ఏర్పాటు చేసి తరగతులలో విద్యార్థులను తగ్గించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అనే మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే అవసరాన్ని బట్టి పాఠ్యాంశాలు బోధించే కాలాన్ని పెంచవచ్చన్నారు. కళాశాలలు ప్రారంభించడానికి ముందు మొత్తం ప్రాంగణమంతా శానిటైజ్ చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న ఆదేశాలు అమలు చేయాలన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు అమలయ్యే విధంగా అందరూ సహకరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యా సంస్థలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యారంగంతో సంబంధమున్న ఇతర వ్యక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక బీహార్లో తుది విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 జిల్లాల్లోని 78 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వాల్మీకి నగర్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా పోలింగ్ నిర్వహిస్తారు. 2,35,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 1,204 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుందని ప్రధాన ఎన్నికల అధికారి హెచ్ఆర్ శ్రీనివాస చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలు తరలించినట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
గతంలో ప్రతి పోలింగ్ కేంద్రానికి 1500 ఓట్లు కేటాయించగా ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో కేవలం 1000 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. ఇదిలా ఉండగా బీహార్ ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి కొనసాగడానికి బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. అమెజాన్ సంస్థ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిందని ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించి సంతోషం వెలిబుచ్చారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా సుమారు 20,761 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలోకి రావడం పట్ల ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెజాన్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రూపొందించిన టీఎస్ ఐపాస్తో పాటు ఆకర్షణీయమైన విధానాల ద్వారా తెలంగాణలోకి పెట్టుబడులు అనేకం వస్తున్నాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడులతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడికి సంబంధించి ప్రాథమిక చర్చలను దావోస్ పర్యటనలో ప్రారంభించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెట్టుబడి తర్వాత అనేక కంపెనీలు తమ డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ వైపుకు మొగ్గు చూపే అవకాశాలున్నాయని, అలాంటి వారందరికీ తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీ తన భారీ పెట్టుబడికి తెలంగాణను ఎంచుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక, వేగవంతమైన పరిపాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. దాంతోపాటు రేపటి రోజున సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకా ఇతర రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమమైంది. దీంతో పాటు మనకి అమెజాన్ తో ఉన్న బంధం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ, ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ, అదే రకంగా మళ్ళీ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానీ మన దగ్గర రావడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా, అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు $2.77 బిలియన్ పెట్టుబడి అంటే చాలా పెద్ద పెట్టుబడి. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనివల్ల స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరిన్ని కంపెనీలు తెలంగాణకి రావడానికి కూడా మరొకసారి ఈ రోజు ఈ నిర్ణయం వల్ల మాకు ఒక మార్గం పడింది. నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా వారు తీసుకొచ్చిన విధానాలనండి, వారు ఇచ్చిన ప్రోత్సాహాలనండి, దానివల్ల ఈరోజు ఇన్ని కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నాయనే విషయాన్ని మళ్ళొకసారి ఈ తరుణంలో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తాం. తెలంగాణ లాసెట్ పీజీఎల్సెట్ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. 3 ఏళ్ల లాసెట్లో 78.6% ఉత్తీర్ణులు కాగా 5 ఏళ్ల లాసెట్లో 62.35%, పీజీఎల్సెట్లో 91.04% ఉత్తీర్ణత నమోదైనట్టు ప్రకటించారు. 3 ఏళ్ల లాసెట్లో హైదరాబాద్కు చెందిన సిహెచ్ స్నేహాశ్రీ మొదటి ర్యాంకు సాధించారు. 5 ఏళ్ల లాసెట్లో ఎస్ఎస్కే పాంచజన్య, పీజీ లాసెట్లో పి ప్రవల్లి మొదటి ర్యాంకు సాధించినట్టు పాపిరెడ్డి తెలిపారు. మేలో జరగాల్సిన లాసెట్ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. అక్టోబర్ నెలలో ఈ పరీక్ష నిర్వహించారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులకు మేలు చేయడానికే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, అధికారులు అందజేసే కూపన్ల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని మంత్రి సూచించారు. జాగ్రత్త తీసుకొని బెండింగ్ బ్యాగ్స్ దొరకలేదు, లారీలకు ఇబ్బంది అయింది, రైస్ మిల్లర్స్ సతాయించారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇబ్బంది సతాయించారు. ఎన్ని ఇబ్బందులు కొన్ని అన్ని కూడా మేము విశ్లేషించుకున్నాం. అసలు ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా ఒక్కడే ఉండే జిల్లా మొత్తం, ఆ ట్రాన్స్పోర్ట్ కూడా విభజించి ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. గోదాములన్నీ ఫుల్ ఉన్నాయి. కొన్న ఒంట్లే మక్కనే అలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాయి. కానీ రైతులకు ఇబ్బంది కావద్దు, ప్రతి గింజ కొనాలని మన రాష్ట్రమే
నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ప్రభుత్వం ఎంత రిస్క్ చేసుకొని పనిచేస్తున్నారు అనేది ఏ రాష్ట్రం కూడా. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందించే నిమిత్తం చేపట్టిన దేవాదుల ప్రాజెక్టుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలు సద్వినియోగం చేసుకోవడానికి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఇబ్బందులు ఎదురైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించే బాధ్యత యువతపైనే ఉందని, ఇందుకు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని మణికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని డీకే అరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు నిధులివ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందజేస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. డబ్బు ఉంటే చాలు, ఈ డబ్బుతో మేము ఎన్నాళ్ళైనా ఈ యొక్క అంటే ఈరోజు యువత మొత్తం ముందరున్నారు కాబట్టి గ్రామాల్లో డబ్బుతో ఎవరైనా కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా అడిగే దిక్కులేనటువంటి ఒక వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని యువత గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో గనక యువత నడుము బిగించకపోతే భవిష్యత్తులో తెలంగాణకు భవిష్యత్తే ఉండదు. తెలంగాణ భవిష్యత్ అంతా కూడా అంధకారంగా మారిపోయేటటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటలీ ప్రధాని జుసెప్పే కోంతేతో ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు. కోవిడ్ అనంతరం ఇటలీలో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆహ్వానం. అమెరికాలో 120 సంవత్సరాల తర్వాత అత్యధికంగా పోలింగ్ నమోదు. తుది ఫలితం వెలువడడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం. హైదరాబాద్కు తరలివస్తున్న మరో భారీ పెట్టుబడి 20,761 కోట్ల రూపాయలతో ప్రారంభం కానున్న అమెజాన్ వెబ్ సేవలు. బీహార్లో రేపు జరిగే తుది విడత పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి. రాష్ట్ర అభివృద్ధికి తిరిగి ఎన్డీఏను గెలిపించాలని ప్రధాని మోదీ బహిరంగ లేఖ. శ్రీహరికోట నుంచి రీశాట్-2 BR-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం. కరోనా సంక్షోభం అనంతరం ఇస్రో మొదటి ప్రయోగం.